గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 19th August 2026. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ స్టాక్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ గుర్తించండి. నేను మార్కెట్ మొత్తం పడిపోయింది. నిఫ్టీ 133 పాయింట్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 235 అండ్ సెనెక్స్ 493 అది గుర్తించండి. ఇండెక్స్ కూడా కొంత పెరిగింది. 11.39 0.07 పాయింట్. ఇండెక్స్ వేరిన కొద్దీ మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ కూడా ప్రస్తుతం కంఫర్ట్ జోన్ ఉందని చెప్పవచ్చు. ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా బై చేశారు. ఫారినర్స్ 1,651 crores బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ 2,579 బై చేశారు. కాబట్టి ముందు మార్కెట్ పెరగడానికి ఇది ఒక సంకేతం. బట్ కొద్దిగా ఓపిక పట్టాలి. అక్కడ చమురు ధరలు పెరగడం వల్ల కొద్దిగా మార్కెట్ ఇదవుతుంది. అక్కడ అమెరికా అండ్ ఇరాన్ మధ్యన కొద్దిగా పరిస్థితులు మంచిగా నెలకొంటే మార్కెట్ ముందు పొందుకునే అవకాశంగా గుర్తించండి. అండ్ రాత్రి కూడా యుఎస్ మార్కెట్ డౌన్ అయింది. డౌ జోన్స్ 116 అండ్ నాస్డాక్ 355 అండ్ యుఎస్ఏ 550 పాయింట్ డౌన్ ఉంది. కాబట్టి ఈరోజు సింగపూర్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 20 పాయింట్ డౌన్లో ఉంది. అండ్ ట్యూస్డే మంగళవారం ఎక్స్పైర్ ఉంటుంది నిఫ్టీ. బుధవారం నాడు బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. అండ్ సెనెక్స్ నాడు థర్స్డే. అండ్ బ్రెడ్ క్రూడ్ ఆయిల్ కూడా ప్రస్తుతం 91 రూపీస్ క్రాస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి బ్రెడ్ క్రూడ్ ఆయిల్ తగ్గినంత వరకు కూడా మార్కెట్ కొద్దిగా తగ్గే అవకాశం గుర్తించండి. బ్యాండ్లో నిన్నటి షేర్లు ఎల్ఐసి, సేలు, బంధన్ బ్యాంకు, మనపురం ఫైనాన్స్ ఉన్నవి. బ్యాండ్లో అంటే ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. బట్ క్యాష్ ఎక్స్పెరిమెంట్లో తీసుకోవచ్చు. ఒక చిన్న పర్సనల్ అపీల్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఒక 50 రూపీస్. సో 50 రూపీస్ చిన్న మొత్తం నాకు పెద్ద మొత్తంగా ఉంటుంది. నేను ఒక నిజాం షుగర్స్ లిమిటెడ్లో ఒక 50 lakhs ప్రాపర్టీ కోసం కారు కోసం పోతున్నా. 4 years నుంచి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. సో అన్నగా భావించకుండా తగిన ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుందని భావిస్తూ మనం వార్తకి వెళ్దాం. బిజినెస్ న్యూస్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. ఈనాడులో లైటర్ జ్యువెలరీ సబ్స్క్రిప్షన్ 3 times వచ్చిన వార్త వచ్చింది. మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అది గుర్తించండి. యాక్చువల్గా మణిపూర్ హెల్త్ ఒక 100 బెడ్ను యాడ్ చేసినట్టు వార్త వచ్చింది. కింద ఉమెన్స్ హాస్పిటల్ గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో బొగ్గమంటున్న చెక్క ధర వచ్చింది. కాబట్టి షుగర్ ఇండస్ట్రీ కొద్దిగా షేర్ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో విప్రో నుంచి ఒక వార్త వచ్చింది. విప్రో ఒక 3 crores పెట్టి బై చేసినట్టు ఒక వార్త వచ్చింది. డెర్మర్షిప్ ఎంటర్ప్రైజెస్ అని. సో ఆల్మోస్ట్ విప్రో చాలా తక్కువ రేట్ ఉంది. అది ఆల్మోస్ట్ 250 మన బైబ్యాక్ అయినా కానీ దాంట్లో తక్కువ రేట్ ఉంది. బట్ అది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా ఓపిక పట్టాలని గుర్తించండి. ఎంఎస్సి ఇండస్ట్రీలో ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ మన ఐడెంటి వార్త వచ్చింది. ఐఆర్సిటీసీ నుంచి తప్పించుకుంటుంది. అలాట్మెంట్ ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ కాపర్ రేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 3 కూడా ఇండెక్స్ మన మెటీరియల్ తగ్గినట్టు వార్త కనిపిస్తుంది. బిజినెస్ లైన్లో బ్రోకర్ కాల్ కింద అశోక్ లేలాండ్ ఉంది. అశోక్ లేలాండ్ మంచి స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చింది. ముందు రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందో గుర్తించండి. ఇందు ప్రకారం సిసిఐ అప్రోచ్ టు టాటా స్టీల్ ప్రపోజల్ టు అక్వైర్ అడిషనల్ 23% స్టేక్ ఇన్ టీఎంఐ ఒక కంపెనీలో ఒక స్టేక్ తీసుకొచ్చని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రోచ్ వచ్చింది. కాబట్టి దీని మూలంగా టాటా స్టీల్ షేర్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు దీని యొక్క కెపాసిటీ, ఉత్పాదకత అండ్ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం బుల్లిష్ షేర్ కింద ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది, తక్కువ రేట్లో ఉందిగా గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం బడ్జింగ్ స్టాక్స్ కింద శిల్పా మెడికేర్, సిజీ పవర్, ఎక్సైడి, మణిపాల్ హెల్త్, జేజీ కెమికల్, పిఎన్బి హౌసింగ్, ఓఎన్జీసీ ఈ షేర్ కూడా బడ్జింగ్లో ఉండే అవకాశం ఉంది. అంటే పెరగడానికి అవకాశం ఈరోజు గుర్తించింది. స్టాకేజ్ ప్రకారం సిటీ యూనియన్ బ్యాంక్ ట్రెండింగ్లో ఉంది. సిటీ బ్యాంక్ గత 2 రోజులు పెరుగుతుంది. సో ముందు పెరిగే అవకాశం ఉంది. బిజినెస్ ఛానల్ మన జీ బిజినెస్ వాళ్ళ నుంచి టిప్స్ ఇచ్చారు. వీళ్ళు ప్రతిరోజు 20 టిప్స్ ఇస్తుంటారు. అందులో కొన్ని మంచిగా ఫండమెంటల్ ఇక్కడ వెనుకోవడం జరిగింది. ఒకటి ఈఎంఎస్, ఓఎన్జీసీ, ఒబ్రాయ్ రియాలిటీ, ఫోర్టిస్ హెల్త్ కేర్, అరవింద్ స్మార్ట్ కేర్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఐజిఎల్, ఎంసీఎక్స్, విబిఎల్ అంటే వరుణ్ బెవరేజ్ లిమిటెడ్ అండ్ ఎస్ఏ షిప్పింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా. అట్లా సిఎన్బిఎస్ వాళ్ళు కూడా 10 ఇస్తారు. అందులోంచి పైన కావాలి కానీ అన్ని షేర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఒక అట్లాంటి ఎలక్ట్రిక్, రియల్టెల్, ఎంజిఎల్, హెచ్ఈ ఇన్ఫ్రా, ఫిర్మల్ ఫార్మా. సో మణికంతో హిందుస్థాన్ జింక్ కూడా ఒక వార్తకు వచ్చింది. అది ఒక రిన్యూవబుల్ పవర్ను పెంచుకోబోతున్నట్టు. హిందుస్థాన్ జింక్ ఒక మంచి కంపెనీ, వేదాంత గ్రూప్ కిందగా గుర్తించండి. ఇవి వార్తలు. దీనికి సంబంధించిన మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. ఫస్ట్ మణిపూర్ చూద్దాము. ఇక్కడ ఇండికేటర్స్ మీరు ప్రతిరోజు చెప్పినట్టే 2 ఇండికేటర్స్ వాడాము. ఒకటి మూవింగ్ యావరేజ్ 20 days, 50, 100 and 200 days.
ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ పైన ట్రేడ్ అవుతుందో అది పాజిటివ్గా ఉంది, ఎక్కువ పెరగడానికి ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది ఇండికేటర్స్, ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే 45 పైన ఉంటుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంటుంది. బిలో 45 ఉంటే సైడ్ వేస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది గుర్తించండి. దీన్ని బట్టి మనం ట్రేడింగ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం 724 ఉంది. ఆర్ఎస్ఐ స్థిరపడి బాగుంది, 61 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ పైన అవుతుంది. గత 7 days నుంచి పైన ఉంది కాబట్టి ఇక్కడ కన్సల్టెన్స్ అవుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 2 రూపీస్ పెరిగింది. సో మొత్తానికి పాజిటివ్గా ఉన్నట్టు పాజిటివ్ ట్రెండ్ అని చెప్పవచ్చు. విప్రో చూస్తే డౌన్ ట్రెండ్ చాలా రోజులు తగ్గుతుంది, బట్ ఈ వార్తంలో కొంత పెరిగే వస్తుంది. 178 ఉంది. ఇది బిలో బైబ్యాక్ షేర్ కన్నా తక్కువ ఉంది. బైబ్యాక్ 2 రూపీస్ ఇచ్చారు, బట్ ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇలా ఓపిక ఉన్న వరకు ముందు వచ్చే లాభం ఉంది. మంచి కంపెనీ కింద నాకు ఉందన్న ఆలోచన. ప్రస్తుతం 178 ఉంది. ఆర్ఎస్ఐ వీక్ ఉంది, 39 మూవింగ్ డౌన్ ఉంది. ఇది ఎప్పుడైతే 181 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. టాటా స్టీల్ కూడా ప్రస్తుతం 185 ఉంది. ఆర్ఎస్ఐ స్థిరపడి 60 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవుతుంది. సో ఈరోజు పుంజుకునే అవకాశం ఉంది, ముందు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అశోక్ లేలాండ్ ప్రస్తుతం 176 ఉంది. ఆర్ఎస్ఐ ఇక్కడ 5 minutes ఉంది. సారీ, దీన్ని 1 minute చేసుకున్నాము. నేను 5 minutes ఉందని చెప్పడం జరిగింది. సో మళ్ళీ మనం మణిపాల్ నుంచి వెళ్దాము. అది 5 minutes ఇప్పుడు ఇది డేలో పెట్టాను. ఈ మణిపాల్ ఎంటర్ప్రైజెస్ రీసెంట్గా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంది. 724 అది ఇప్పుడు దానికి ఆర్ఎస్ఐ అండ్ మన మూవింగ్ ఏర్పడలేదు కాబట్టి. విప్రో చూస్తే ప్రస్తుతం 178 ఉంది. ఆర్ఎస్ఐ 40 ఉంది, ఇంకా బలపడాలి. ఇది మూవింగ్ కింద ఉంది. ఎప్పుడైతే 206 క్రాస్ అవుతుందో ముందు పెరిగే అవకాశం ఉంది. టాటా స్టీల్ ప్రస్తుతము 185 ఉంది. ఆర్ఎస్ఐ 44 ఉంది, ఇంకా ఆర్ఎస్ఐ బలపడాలి. అందుకు ఇక్కడ మూవింగ్ కూడా పైన వెళ్ళాలి. ఎప్పుడైతే 191 క్రాస్ అవుతుందో 193 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. అశోక్ లేలాండ్ ప్రస్తుతం 176 ఉంది. మంచి ఆర్ఎస్ఐ కంఫర్టబుల్ ఉంది, 60 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివ్గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎల్ఐసి ప్రస్తుతం 410 రూపీస్ ఉంది. ఆర్ఎస్ఐ పర్వాలేదు, 46 ఉంది, బలపడి 46 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ కింద ఉంది. ఇప్పుడు 410 ఉంది కాబట్టి ఎప్పుడైతే 420 క్రాస్ అవుతుందో అప్పుడు మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. అండ్ ఎక్సైడ్ ఇండెక్స్ ఆల్మోస్ట్ గత చాలా రోజులు పెరుగుతుంది. 27 మే నుంచి ఇది ఇంతకుముందు ఫ్యూచర్ ఆప్షన్లో తీసేసారు, ఎప్పుడైతే తీసేసారు అప్పటి నుంచి పెరుగుతుంది. ప్రస్తుతం 464 ఉంది. ఆర్ఎస్ఐ 56 ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ పైనే ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. బట్ నిన్న 10 రూపీస్ తగ్గిందిగా గుర్తించండి. సిటీ యూనియన్ బ్యాంక్ ప్రస్తుతం 220 ఉంది. ఆర్ఎస్ఐ 56 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అంది. నేను ఆల్మోస్ట్ 7 రూపీస్ పెరిగింది, బట్ ముందు పెరగడానికి అవకాశం ఉంది. పాజిటివ్గా ట్రెండ్ ఉంది, గుర్తించండి. ఐజీఐ ప్రస్తుతం 149 ఉంది. ఆర్ఎస్ఐ వీక్ ఉంది, 39. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ కింద ఉంది, బట్ ఇది పెరగాలంటే 170 క్రాస్ కావాలి, అది గుర్తించండి. కానీ 20 రూపీస్ పెరిగిన తర్వాతనే మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, బట్ కిందకి ఈ అవకాశాలు ఎక్కువ ఉంది. VBL వరుణ్ బెవరేజ్ ప్రస్తుతం 440 ఉంది. ఆర్ఎస్ఐ వీక్ ఉంది, 40. ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ కింద ఉంది. ఇది పెరగాలంటే 470 క్రాస్ కావాలి, అప్పుడే మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ పిరమిడ్ ఫార్మా లిమిటెడ్ ప్రస్తుతం 210 ఉంది. ఆర్ఎస్ఐ బాగుంది, 65 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి కంటిన్యూ ట్రేడ్ అవుతుంది. నేను కూడా ఆల్మోస్ట్ 6 పెరిగింది, పెరగడానికి అవకాశం ఉంది. హిందుస్థాన్ జింక్ ప్రస్తుతం 558 ఉంది. ఆర్ఎస్ఐ బలపడి 48 ఉంది, బట్ కంటిన్యూ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇక్కడ మూవింగ్ ఆర్డర్స్ 558 ప్రస్తుతం రేట్ అయితే 565 క్రాస్ అయిన తర్వాతనే మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ రియల్టెల్ కార్పొరేషన్ ప్రస్తుతం 277 ఉంది. ఆర్ఎస్ఐ వీక్ ఉంది, కంటిన్యూ డౌన్ ఫాల్ ఉంది. ఇది పెరగాలంటే ఇప్పుడు 277 కాబట్టి 319, 320 క్రాస్ కావాలి, అప్పుడే ఇది పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇవి వార్తలు అండి. వార్త ముగించే థ్యాంక్ ఫర్ వాచింగ్ టుడే మీద.